కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మీరు కొత్తగా ఈ కలర్ని ఇష్టపడుతున్నారా? అదే అదేం లేదు. నాకు తెలుసండి, మీరు అలా మీ ఇష్టాలని మార్చుకోరని నాకు తెలుసు. నాకు అర్థమైందండి. మీరు ఈ కలర్ ఎందుకు కొన్నారో నాకు అర్థమైంది. మీ ఫ్రెండ్ కోసం కొనుంటారు. తీసుకో తీసుకో. నా కోసం శారీ తెచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. అంతే కదా? అదేనండి, మీ ఫ్రెండ్ అంకిత్ ఈ కలర్ బాగుంది అని ఉంటాడు, అందుకని కొనుంటారు. అవునవును, వాడు చెప్తేనే కొన్నాను. మీరు ఎవరి కోసం ఈ కలర్ కొన్నా నా కోసమే ఈ శారీ తెచ్చారు కదా, నాకు సంతోషంగా ఉంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఇంకా ఎన్ని రోజులు కిరణ్ ఈ టాబ్లెట్స్? ఎన్ని రోజులైనా తప్పదు కదండి, వేసుకోండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే శివ, రండి. ఏంటి, యూనియన్ వాళ్ళందరూ కలిసొచ్చారు? అందరూ బాగున్నారు కదా? ఎలా బాగుంటాం మేడం? చెట్టు మంచిదైతేనే కదా మేడం ఆ చెట్టు నీడలో బ్రతికే మాలాంటి కార్మికులం బాగుంటాం. మేఘన వల్ల మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? అవును సార్. లాస్ట్ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు స్ట్రైక్ మొదలు పెట్టాం, కానీ మేడం గారు వచ్చి స్ట్రైక్ ఆపేయమంటే మేడం గారి మీద గౌరవంతో ఆపేశాం. ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది సార్. అసలు ఏం జరిగింది? వీళ్ళ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు మేడం. ఆపరేషన్ చేస్తే గానీ బతకడని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ డబ్బుల కోసం PF లోన్ అప్లై చేసి నెలలు గడుస్తున్నా డబ్బు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు మేఘన గారు. ఇలా దాదాపు 70 మంది PF లోన్ కోసం అప్లై చేసి నెలల తరబడి వెయిట్ చేస్తున్నారు మేడం. PF లోన్ విషయంలో ఇలా ఆలస్యం జరగడం అనేది మన కంపెనీ చరిత్రలోనే లేదు మేడం. ఇంకా ఆలస్యం అయిపోతే వీళ్ళ అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం మేడం. అందుకనే స్ట్రైక్కి వెళ్దామంటున్నారు మన కార్మికులు. స్ట్రైక్కి వెళ్ళబోయే ముందు మీకు ఒక మాట చెప్తే మంచిది కదా అని మీ దగ్గరికి వచ్చాం మేడం. అవసరం లేదు, మీరే స్ట్రైక్ చేయాల్సిన అవసరం లేదు. వీలైనంత తొందరలో మీకు డబ్బు అందేలా నేను చూస్తాను. మీరేం టెన్షన్ పడకండి. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ మేడం. నమస్తే. వాళ్ళకి ధైర్యం చెప్పి అభయం ఇచ్చి పంపించావు.
కానీ వెంటనే వాళ్ళకి డబ్బులు ఇవ్వటానికి మేఘన ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకునేలా చేస్తాను. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి మేఘనని దారిలోకి తీసుకొస్తాను. కార్మికుల సమస్యలు తీరుస్తాను. ఆ ల్యాండ్ డీటెయిల్స్ నేను పంపిస్తాను. మేఘనా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి వీళ్ళని వెంటేసుకొచ్చావు? వీళ్ళు పిఎఫ్ లోన్ అప్లై చేసి చాలా రోజులైనా అమౌంట్ ఇవ్వలేదంట. మా ఆయనకి కంపెనీలో పోస్టు లేదు, పవరు లేదని నీకు తెలుసు కదా. తెలిసి కూడా వెళ్ళి ఆయనకు కంప్లైంట్ చేసావా? వాళ్ళేం కంప్లైంట్ చేయలేదు. నాకే విషయం తెలిసి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి నీ దగ్గరికి తీసుకొచ్చాను. అచ్చా, న్యాయం చేస్తానని తీసుకొచ్చావా? అయితే చెయ్యి. నేను చేయడం ఏంటి? ఈ కంపెనీకి నువ్వే కదా యజమానురాలివి, నువ్వే చెయ్యాలి. నేనేం చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు. పాపం మేఘన, వాళ్ళ అబ్బాయికి ఆపరేషన్ కి డబ్బులు కావాలంట. కావాలంటే వెంటనే ఇచ్చేయాలా? ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఎవరిని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మీరేంటి ఇంకా చూస్తున్నారు? ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే సెక్యూరిటీని పిలిపించాలా? నమస్తే మేడం. నమస్తే మేడం. మేఘన, వాళ్ళ పరిస్థితి. Shut up! Just shut up. ఇంతకు ముందు ఒకసారి ఆఫీస్లో నుంచి బయటకు గెంటించాను. మళ్ళీ ఇంకొకసారి ఆఫీస్ విషయాల్లో తల దూరిస్తే అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుద్ది. తప్పు చేసిన వాళ్ళు అదేదో గొప్పైనట్టు తలెత్తుకుని తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని నువ్వెందుకురా తలదించుకుంటావు? మేఘన భర్తగా ఇక్కడికొచ్చి తలదించుకున్నావు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు ఈ కిరణ్మయి కొడుగ్గా తలెత్తుకుని వెళ్ళు. కార్మికుల సంగతి నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. కార్మికుల తరపున వకాల్తా పుచ్చుకొనొచ్చారా? వాళ్ళకి న్యాయం చేయడానికొచ్చాను. నా కంపెనీలో పనిచేసే కార్మికులకు న్యాయం చేయడానికి మీరెవరు? నీ కంపెనీలో కార్మికులు స్ట్రైక్ చేస్తే నేనే వచ్చి ఆ స్ట్రైక్ ఆపించాను. అప్పుడు అడగలేదే నేనెవరు అని. ఆ రోజు స్ట్రైక్ ఆపకపోతే నువ్వు నష్టపోతావు. అందుకే ఆ రోజొచ్చి ఆ నష్టాన్ని ఆపాను. ఈ రోజు పిఎఫ్ డబ్బులు ఇవ్వకపోతే కార్మికులు నష్టపోతారు. అందుకే ఈ నష్టాన్ని ఆపడానికొచ్చాను.
జరిగిన ఆలస్యం జరిగిపోయింది. ఇంకా ఆలస్యం జరగకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయ్. మీరు చెప్పగానే నేను ఇచ్చేయాలా? ఇచ్చి తీరాలి. ఆ, ఇవ్వకపోతే అనుభవిస్తావు. ఆహా, బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నాను. రూల్స్ ప్రకారం పీఎఫ్ అమౌంట్ వాళ్ళ అవసరాలకి నువ్వు ఇవ్వకపోతే నువ్వే ఆపదలో పడతావు. ఆపద? ఆ పదం కూడా నా దగ్గరికి రావడానికి భయపడుతుంది. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు మేఘన. దానివల్ల ఎప్పుడో ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టడమే తప్ప ఎదురు దెబ్బ తినడం ఈ మేఘనకు అలవాటే లేదు. ఇప్పుడు నేను అలవాటు చేస్తాను. రూల్స్ బ్రేక్ చేసి చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో నీకర్థమయ్యేలా చేస్తాను. మీరు నన్ను ఏమీ చేయలేరు. నేను మినిస్టర్ కూతుర్ని. నేను ఇండియన్ సిటిజన్ని. తప్పు చేస్తే మినిస్టర్నైనా నిలదీసే హక్కు నాకుంది. మీ నాన్న మినిస్టర్ పదవి 5 ఏళ్లే ఉంటుంది. కానీ నా సిటిజన్షిప్ నేనున్నంత కాలం ఉంటుంది. గుర్తుపెట్టుకో. నీ అహంకారం కొంచెం తగ్గించుకొని మర్యాదగా ఆ కార్మికులకి పీఎఫ్ ఇవ్వు. లేకపోతే లేకపోతే ఏం చేస్తారు? ఏం చేయాలో అదే చేస్తాను. అదే ఏం చేస్తారో చెప్పండి. చెప్పటం ఎందుకు? చేసి చూపిస్తాను. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. పల్లవితో టైం స్పెండ్ చేస్తూ ఉషాని పట్టించుకోవడం లేదు. అందుకే ఉషా డల్గా ఉంది. ఇప్పుడు ఎలాగైనా తన మూడ్ చేంజ్ చేయాలి. ఉషా, ప్రతిరోజు నువ్వే కష్టపడుతున్నావు. ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, నేను వంట చేస్తాను. అవసరం లేదు. నా పని నన్ను చేసుకొనివ్వండి. ఉషా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎందుకు ఇలా ఆంటీ ముట్టనట్టున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, అంతేగాని ఇలా ఉండకు. ఏమైంది? మీ ఫోన్ రింగ్ అవుతుంది. నాకెవరితోనూ మాట్లాడే ఓపిక లేదు. నువ్వే వెళ్ళి మాట్లాడు. అడిగితే పడుకున్నానని చెప్పు. హలో, ఎవరండి? నేను కంచిపట్టు శారీ హౌస్ హైదరాబాద్ బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు మా బ్రాంచ్లో 2 శారీలు కొన్నారు కదా. మీ నెంబర్కి లక్కీ డ్రాలో బహుమతి వచ్చింది. రేపు షాప్కి వచ్చి తీసుకెళ్ళండి. అలాగే.
ఎవరు కాల్ చేసింది? మళ్ళీ ఏమైంది? కంచిపట్టు శారీ హౌస్ నుంచి మీకు కాల్ చేశారు. మీరు శారీ వైజాగ్లో కొనలేదా, హైదరాబాద్లో కొన్నారా? యాక్చువల్గా ఫ్లైట్ టైం అయ్యేసరికి అక్కడ కొనడం కుదరలేదు. అందుకే ఇక్కడ ఫ్లైట్ దిగాక ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ కొన్నాను. మరి ఆ విషయం నాతో చెప్పలేదు? చెప్దాం అనుకున్నాను, కానీ నిన్ను చాలా రోజుల తర్వాత చూసిన ఆనందంలో మర్చిపోయాను. నిజంగా మర్చిపోయాను. 2 శారీస్ కొన్న విషయం కూడా మర్చిపోయారా? అసలు 2 శారీస్ ఎందుకు కొన్నారు? రెండో శారీ ఏది? అదెవరికిచ్చారు? మాట్లాడరేంటండి? ఆ రెండో శారీ ఎక్కడా? రెండు శారీస్ కొనలేదు. లేదు షా, 2 శారీస్ నేను కొనలేదు. మరి షాప్ వాళ్ళు 2 శారీస్ కొన్నారని చెప్పారు. నాకు అది అర్థం కావడం లేదు. బహుశా ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది, అందుకే అలా చెప్పుంటారు. అంతేలేండి, ఏదో మిస్టేక్ జరుగుంటుంది. Excuse me, madam. We are from Provident Fund Office. సార్, అదేంటి మీరొచ్చారు? నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. మీతో నేను మాట్లాడడానికి రాలేదు, రైడింగ్కి వచ్చాను. వాట్? రైడింగా? ఎస్, మీరు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లోని ఫండ్స్ని మిస్యూజ్ చేశారని కిరణ్మయ్య గారు కంప్లైంట్ ఇచ్చారు. సార్, యాక్చువల్లీ ఏం జరిగిందంటే... ప్లీజ్ మేడం, మాకు కావాల్సింది మీ ఎక్స్ప్లెనేషన్ కాదు. భద్రం, ఈవిడ ల్యాప్టాప్ చెక్ చేయి. సురేష్, ఈవిడ అకౌంట్ ఫైల్స్ అని చెక్ చేయి. క్విక్ చెక్ చేయి. మేఘనా, నేను విన్నది నిజమేనా? మీ కంపెనీ పిఎఫ్ అకౌంట్ నుంచి చాలా పెద్ద అమౌంట్ వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది.
సార్ అకౌంట్ సరిగ్గా టాలీ అవడం లేదు. ఆఫీసర్ గారు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవసరం లేదు. ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించింది మాత్రమే కాకుండా మీ కంపెనీకి సంబంధించిన హార్డ్ డిస్క్, ల్యాప్టాప్స్ అన్నీ సీజ్ చేస్తాం. ఈ ఇష్యూ ఆల్రెడీ పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశాం. మేఘన, ఏంటిదంతా? హలో సార్. వీళ్ళ కంపెనీలో పిఎఫ్ అమౌంట్ దుర్వినియోగం అయినట్టు మా కంప్లైంట్ రావడంతో వచ్చి వీళ్ళ అకౌంట్స్ అన్ని చెక్ చేశాం సార్. ఓకే. నిజంగానే ఫండ్స్ దుర్వినియోగం అయినట్టుగా కన్ఫర్మ్ అయింది సార్. మా డ్యూటీ మేము చేశాం, ఇక మీ డ్యూటీ మీరు చేయండి సార్. ఓకే సార్. తప్పు చేసిన ప్రతిసారి తప్పించుకోవడం కుదరదు మేడం. ఎంతైనా మేఘనక్క ఇంటి పెద్ద కోడలు కదా అత్తయ్య. మేఘనని అరెస్ట్ చేసింది ఎవరో పోలీస్ ఆఫీసర్ కాదు, మీ ఆయనే. జరిగిందేదో జరిగిపోనది. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించు బాబు. నేను మినిస్టర్ కూతుర్ని. కనీసం బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు చేయలేదు. ఇంకెలా బయటకు వస్తారు? ఎలా వస్తానో చూద్దుగాని.